పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యలమంద గ్రామంలో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ టి అరుణ్ బాబు హాజరయ్యారు. వ్యవసాయం అనేది అంత సులువైన పని కాదని, సైంటిఫిక్ గా చాలా డెడికేటెడ్ గా చేయాలని ఎమ్మెల్యే అన్నారు. రైతులకు కావాల్సిన పనిముట్లు, ట్రాక్టర్లను, పవర్ స్పేర్లను వ్యవసాయ డిపార్ట్మెంట్ సబ్సిడీతో తక్కువ ధరలకు అందిస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. తెల్లదోమ ఒక మందు వేసేవాళ్ళం, తెగులు పట్టకుండా అన్ని చేసేవాళ్ళం. దిగుబడి బాగానే వచ్చేదా. ఆ రోజు మనకి వరలక్ష్మి పత్తి ఉండేది, దాదాపు 6 అడుగులు పెరిగేది. అది విపరీతంగా కాయలు కాచేది, తెగుళ్ళు ఉండేవి కాదు. అది మొక్కే కానీ ఒక పెద్ద వటవృక్షంలాగా పెరిగేది అనమాట. కాయలు బాగా వచ్చేది, దిగుబడి బాగుండేది. మరి ఇవాళ చూస్తే విత్తనాలు మరి ఎక్కడ చూసినా ఇక్కడ మనం తయారు చేసే భూమిని మంచిగా తయారు చేయాలి. ఫస్ట్ నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కూడా వేసుకొని భూమిని తయారు చేసుకొని, భూమి ఎప్పుడు తేమగా ఉండాలి. మనం విత్తనం వేసినప్పుడు తెగులు రాకుండా నివారించాలంటే ముందు ఈ భూమి బాగుండాలి. భూమి మీద చక్కగా తయారు చేస్తేనే మనకి ఈ పురుగు మందు వేసే పని తగ్గుద్ది అనమాట. అదేవిధంగా మొక్క పరంగానే పొడి మందు వేసేవాళ్ళం. ఆ రోజుల్లో తెల్లదోమ రాకుండా మందు కొట్టేవాళ్ళం. అయినా కానీ దిగుబడి బాగుండేది. ఇవాళ మరి మేడం గారు చెప్పేదాన్ని బట్టి ఇవాళ ఆరోగ్య శాస్త్రంలో మనుషులకి ఏ విధంగా జబ్బులు వస్తున్నాయో మొక్కలు కూడా అదే జబ్బులు వస్తున్నాయి. ఎన్ని రకాల జబ్బులు, ఎన్ని మందులు వాడాలో, అడుగడుగుకే మందులు వాడాలి. ప్రతి నెల కొత్త మందు వాడాల్సిన పరిస్థితి. అవునా కాదా? రైతులు ఏంటంటే వ్యవసాయం అనేది సులభతరంగా ఉండాలి. మరి అగ్రికల్చర్ డిమాన్స్ట్రేట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆ దిశగా ఆలోచన చేయాలి. మరి ఇంతమంది రోజుల్లో డిమాన్స్ట్రేట్స్ ఊళ్ళోకి వచ్చి పొలాలు చూసి, ఈ పొలాల్లో ఈ పండుద్ది, పత్తి పండుద్ది, దీంట్లో మిరప పండుద్ది అని చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్పినట్టు మనం వ్యవసాయం చేసేవాళ్ళం. వ్యవసాయం కూడా సులభతరంగా చేసేవాళ్ళం. దిగుబడులు కూడా బాగుండేవి.